నోరుంది కదా అని కాంగ్రెస్ సర్కారు బీసీ కులగణనపై ఎన్నికలకు ముందు మాట అయితే ఇచ్చింది, కానీ తర్వాత బీసీ సర్వేపై చిత్తశుద్ధి కరువైంది. చివరకు హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప సర్కారుకు సోయి రాలేదు. బీసీ కులగణన చేస్తే ఒక తలనొప్పి, చేయకపోతే మాట తప్పినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రేవంత్ సర్కారు కావాలని తాత్సారం చేస్తోందని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందటి కామారెడ్డి డిక్లరేషన్ ఆవలపడ్డది. అసెంబ్లీ తీర్మానం అటకెక్కింది. చివరకు పరిస్థితి హైకోర్టు మొట్టికాయల దాకా వచ్చింది. ఇంతకీ కులగణన జరిగేనా? బీసీల వర్గీకరణ సాధ్యమేనా? స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు దక్కేనా అంటే అంతా తూచ్ అనే సమాధానమే వస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ గణన పెద్ద పనే కాదన్నది బీసీ సంఘాల వాదన. తెలంగాణ ఏర్పడిన కొత్తలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఒక్కటంటే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి చూపిన సంగతిని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. అయితే కులగణన చేస్తే ఒక నెత్తినొప్పి, చేయకపోతే మాట తప్పినట్లు తయారైంది సర్కారు పరిస్థితి. మరోవైపు బీసీల గణన కోసం ప్రత్యేకంగా క్యాస్ట్ సర్వే కమిషన్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ గా ఒక నిపుణుణ్ణి పెట్టి తతంగం పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి వ్యూహం. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తర్వాత కులగణన కోసం జీవో 26 ద్వారా 150 కోట్లకు ఆర్థిక శాఖ పరిపాలన అనుమతులిచ్చింది. కానీ ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. కులగణనపై ప్రభుత్వం ఇంకా ఒక విధానపరమైన నిర్ణయం కూడా తీసుకోలేదు. బీసీ సర్వేపై నిర్ణయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తటపటాయిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాన్ని కదిలిస్తే తేనెతుట్టను కదిలించినట్లే అన్న భావనలో ఆయన ఉన్నట్లు వినికిడి. రేవంత్ వెనుకడుగు వేయడానికి అనేక కారణాలున్నాయి. కులాల వారీగా బీసీల వర్గీకరణ దాదాపు అసాధ్యమన్నది వాటిలో ఒకటి. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కూడా చట్టపరంగా అయ్యే పని కాదు. ఇందుకు రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై సుప్రీంకోర్టు విధించిన 50% సీల్ ప్రధాన అడ్డంకిగా మారుతుంది. అలాగే ఆ రిజర్వేషన్లు దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన ట్రిపుల్ టెస్టుకు నిలబడాల్సి ఉంటుంది. సాధికారిక కమిషన్ ఏర్పాటు, దాని ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించడం, జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పోగా మిగిలిన వాటిని మాత్రమే బీసీలకు ఇవ్వడం ట్రిపుల్ టెస్టులోని పరిమితులు. బీసీ కొత్త కమిషన్ కొలువుదీరి అంతా 2 రోజులు కాలేదు. వాళ్లకు ఇంకా కమిషన్ వ్యవహారాల సమాచారమే లేదు. ఈలోపే 3 నెలల డెడ్ లైన్ తో వెలువడిన హైకోర్టు తీర్పు వాళ్లను పరుగులు పెట్టిస్తోంది. ఆగ మేఘాల మీద బీసీల సర్వే చేపట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో కులగణన చేయడంపై బీసీ కొత్త కమిషన్ చైర్మన్ సభ్యులు అవగాహన తెచ్చుకునేదెప్పుడు? రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో వాళ్లు సమన్వయం చేసేదెప్పుడు? రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించేది ఎప్పుడు? ఇవన్నీ కేవలం 3 నెలల్లో సాధ్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీల కులగణన మొదలు, కులాల వారీగా వాళ్ల వర్గీకరణ, 42% రిజర్వేషన్ల అమలు కసరత్తు తదితర అంశాలు కత్తిమీద సాములాంటివి. ఏ చిన్న తేడా జరిగినా లీగల్ తలనొప్పులు, ఆచరణలో దుష్ఫలితాలు తప్పవనేది నిపుణుల అభిప్రాయం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చుకోవాలే గాని ప్రభుత్వ పరంగా కష్టం అన్నది వాళ్ల ఒపీనియన్. ప్రభుత్వం బీసీల గణన కోసం క్యాస్ట్ సర్వే కమిషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కులగణనపై గతంలో అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ పేరు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని శాఖల కమిషనర్లను క్యాస్ట్ సర్వే కమిషనర్ కు అటాచ్ చేయడం ద్వారా బీసీల గణన పూర్తి చేయాలనే వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు వినికిడి. మరోవైపు ఇది కేవలం కాలయాపనలో భాగమే అన్నది బీసీ సంఘాల అభియోగం. కాంగ్రెస్ కు గాని, సీఎం కు గాని, ప్రభుత్వానికి గాని బీసీ సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదనేది వాళ్ల ఆరోపణ. ప్రభుత్వం తలుచుకుంటే కులగణన కేవలం 15 రోజుల్లో పూర్తి చేయొచ్చని వాళ్ళు అంటున్నారు. గతంలో కేసీఆర్ ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసి చూపించాడని గుర్తు చేసుకున్నారు. గతంలో బీహార్ లాంటి రాష్ట్రాలు కులగణన చేయించి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వెనుకబడిన తరగతుల వాళ్లకు 65% రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేశాయి. కానీ అవి కోర్టుల ముందు నిలబడలేదు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయించినా ఆ నివేదికపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ముందడుగు వేయడానికి జంకుతోందనేది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కులాల వారీగా ఏబీసీడీ వర్గీకరణ చేసి వాళ్లకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నదే సీఎం రేవంత్ రెడ్డి వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో అది దుస్సాధ్యం. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు సర్పంచ్ ఎన్నికలకే ఎసరు వచ్చింది. పంచాయతీ పాలక మండల గడువు ముగిసి ఇప్పటికే 6 నెలలు గడిచిపోయింది. వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించాలంటే రేవంత్ మాట తప్పాలి. అలా జరిగితే పరువు, బీసీల్లో విశ్వాసం రెండూ పోతాయి. అయితే ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. స్థానిక ఎన్నికల కోసం ఇంకా జాప్యం చేస్తే కుదరదు. ప్రత్యేక పాలనాధికారుల హయాంలో పంచాయతీలు గాడి తప్పాయి. ప్రభుత్వ పోకడు చూస్తే వచ్చే జనవరి వరకు ఎన్నికలు హులక్కే అన్న చందంగా ఉంది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల పాలక మండల గడువు కూడా ముగుస్తుంది. అన్నీ కలిపి ప్రభుత్వానికి తలనొప్పేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.